హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ ట్యాబ్ A7 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎవరైతే తక్కువ ప్రైస్లో ట్యాబ్ వాడాలి, అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్లో ట్యాబ్ వాడాలి అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు బాక్స్ పైన చూడొచ్చు ఈ ట్యాబ్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 21,000 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. అయితే దీనిలో మనకు రెండు వేరియంట్లు ఉన్నాయి. వైఫై వేరియంట్ ఉంటుంది, LTE వేరియంట్ ఉంటుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 17,000 ఉంటుంది. ఇంకా మనం కార్డ్స్ యూస్ చేస్తే ఇంకా కూడా తక్కువకైతే ఇది దొరుకుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉంది 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన సీల్ని బ్రేక్ చేసేసి ఈ ట్యాబ్ చూడడానికి ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, సీల్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు మంచి ప్యాకేజింగ్లో ఈ ట్యాబ్ అయితే పైనే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇదే బాక్స్లో కింది వైపు చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, కిక్ స్టార్ట్ గైడ్ అదంతా ఏదైతే ఉంటుందో చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇంకొక బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకు ఛార్జర్తో పాటు ఈ టైప్-C కేబుల్ ఏదైతే ఉంటుందో ఇది చూడడానికి కనిపించేస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇక బాక్స్లో ఏం లేదు. ఒకసారి ఈ ట్యాబ్కున్న ఈ కవర్ని మనం తీసి ఒకసారి ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఈ ట్యాబ్ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఇది 32GB స్టోరేజ్ తోటి కూడింది కాబట్టి ఇక్కడ అయితే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. ట్యాబ్కి కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్ ఉన్నాయి, టైప్-C పోర్ట్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనకు స్పీకర్ గిల్స్ ఉన్నాయి చూడండి. అంటే మనకు రెండు వైపులా అయితే మంచి సౌండ్ వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. పై వైపు చూసుకున్నట్టయితే మనకు ఇంకొక నాయిస్ క్యాన్సలేషన్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ చేయడానికి బటన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఫ్రెండ్స్, దీనిలో చూడండి, మనం ఒక సిమ్తో పాటు ఇంకొక మెమరీ కార్డుని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండబోవు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ ట్యాబ్ని ఆన్ చేద్దాం. సో ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A7 అని చెప్పేసి ఈ ట్యాబ్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ట్యాబ్ అయితే బూట్ అయిపోయింది. ఇక్కడ లెట్స్ గో అని చెప్పేసి ఒక బటన్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని నేను కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది బూట్ అయిపోయింది చూడండి. బూట్ అయిన తర్వాత మీకు ఇటువంటి వాల్ పేపర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. బ్లోట్ పేర్స్ ఉన్నాయా అంటే లేవు అని చెప్పేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నథింగ్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. దీని వర్షన్ ఏమి ఇచ్చారు, OS వర్షన్ అని చెప్పేసి. కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ట్యాబ్లెట్ అని ఉంది. ఇందులో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. 1 UI 2.5 అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్. సో దీనికి వీళ్ళు ఫేస్ అన్లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను దీన్ని ఒకసారి అన్లాక్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నా ఫేస్ డేటా ఏదైతే ఉంటుందో అది రిజిస్టర్ చేశాను. సో చాలా ఫాస్ట్గా అయితే ఇది ట్యాబ్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. కొన్ని ఫొటోస్ని మనం క్యాప్చర్ చేసి చూద్దాం. దానికంటే ముందు దీనిలో మనకు లైవ్ ఫోకస్ అని చెప్పేసి, ఫోటో మోడ్ అని చెప్పేసి, వీడియో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మోర్ అని ఉంది. మోర్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు ప్రో మోడ్ అని చెప్పేసి పనోరమా ఇటువంటి ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. దీనిలో మనం ఎటువంటి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి మనము ఫుల్ HD వీడియోస్ని బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ క్యామ్లో కూడా మనము ఫుల్ HD వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. నార్మల్ మోడ్లో లైవ్ ఫోకస్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే పర్లేదు, మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. దీని డిస్ప్లే క్లారిటీ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి. దాంతోపాటు దీని స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, దీని డిస్ప్లేలో మీరు వీడియో క్లారిటీ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే దీనిలో వీళ్ళు 10.4 ఇంచెస్ సంబంధించిన TFT డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. క్వాడ్ స్టీరియో సౌండ్ విత్ డాల్బీ అట్మాస్ ఉంటుందని చెప్తున్నారు. సో మీరు ఈ రెండు వైపులా చూసుకున్నట్టయితే మనకు 4 స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో 7040 mAh బ్యాటరీ, దాంతోపాటు 15 వాట్స్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెయిట్ గురించి మాట్లాడినట్టయితే మనకు 477 గ్రామ్స్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఉంటుంది. 1 TB వరకు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసేసుకోవచ్చు. సెక్యూర్డ్ బై నాక్స్, అంటే మనకు ఈ హ్యాకింగ్ సమస్యలు ఏదైతే ఉంటాయో అవి నామమాత్రం అని చెప్పేసుకోవచ్చు ఈ నాక్స్ సెక్యూరిటీ కారణంగా. అంతేకాకుండా మనకు YT ప్రీమియం ఏదైతే ఉంటుందో 2 months పాటు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మనకు దీనిలో నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఏదైతే ఉంటుందో అటువంటి
యాప్స్ కూడా చూడడానికి కనిపించేస్తాయి. సో ఫ్రెండ్స్, మరి దీనిలో అసలు విషయం ప్రాసెసర్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఇచ్చేసారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం సామ్సంగ్ బ్రాండింగ్లో చూసుకున్నట్టయితే మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి దీని ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి అని అంటే, మనకు వైఫై వేరియంట్ 17,999 ఉంటే ఎల్టీ వేరియంట్ వచ్చేసి 22,000 ఉంటుంది. ప్రీ బుకింగ్స్ అనేవి అయితే స్టార్ట్ అయిపోయాయి. samsung.comలో నుంచి మీరు దీన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ కోసం మనకు 4,499 రూపాయల విలువ కలిగిన బుక్ కవర్ ఏదైతే ఉంటుందో అది 1,875 రూపీస్కి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు ఐసిఐసి కార్డు యూజ్ చేస్తే ఇంకొక 2,000 రూపీస్ కూడా డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి అరౌండ్ మీకు 15,000కే ఈ ట్యాబ్ పడిందని చెప్పేసుకోవచ్చు. ఇంకా బుక్ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసేసినట్టయితే ఇంకా తక్కువ పడిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, 10 ఇంచెస్ పైగా స్క్రీన్, 7,000కి పైగా బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ వంటి మంచి బ్రాండింగ్లో దొరుకుతుంది అంటే ఒకసారి మనం దీని గురించి ఆలోచించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ ట్యాబ్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.